ఒక బయ్యర్గా మనం ఆలోచించాలి. బయ్యర్ అంటే ఎవరు? బై చేయాలంటే మనం ఏం చేయాలి? తక్కువలో బై చేయడానికి ట్రై చేయాలి. సెల్లర్ అంటే హైలోకి వెళ్ళాక సెల్ చేయడానికి ట్రై చేయాలి. అంటే డైరెక్షన్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడే ఎంట్రీ తీసుకోం. ప్రైస్ ఎప్పుడైతే ఆగటం జరిగిద్దో అలాంటి చోట ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటు కొన్ని సైకాలజీ పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాం, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తూ ఉంటాం అండి. ఖచ్చితంగా అవి మీకు యూజ్ అయితే వీలైతే ఒకసారి చెక్ చేయండి, పాత వీడియోస్లో కూడా చెక్ చేయండి. ఓకే, మనం మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేసాం, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయని చూద్దామండి. ఓకే, మనం మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేసాం, ఇక్కడ గమనించండి. బై సైడ్ ఉందని చెప్పుకున్నాం కదా, ఇక్కడి నుంచే కదా మార్కెట్ పెరగడానికి ట్రై చేసింది. అందుకని ఇది ఒక బయ్యింగ్ జోన్, ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ లో దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నామండి. ఈ బై జోన్ ఉంది, దాంతోపాటు మన సపోర్ట్ కూడా ఉంది. అయినా ఈ లెవెల్ మనకు బ్రేక్ అవ్వలేదండి. లో ఉంది సరే, ఈ లెవెల్ దగ్గర అయితే బ్రేక్ అవ్వలేదు. కరెక్ట్గా లెవెల్లో వచ్చి కన్సాలిడేషన్ అయితే జరిగింది. చూడండి, కన్సాలిడేషన్ జరిగి అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, మనం సెల్లింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి. ఇదిగోండి ఇక్కడి నుంచే కదా. మనం ఏం చెప్పాం, ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈ జోన్లో ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నామండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు గమనించండి, ప్రైస్ ఎప్పుడైతే మన జోన్లోకి వచ్చిందో కరెక్ట్గా అక్కడ కన్సాలిడేషన్ జరిగిందా, కన్సాలిడేషన్ జరిగి ఒక మంచి బ్రేక్అవుట్ అనేది అయిందండి. ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ స్వింగ్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి. ఈ కన్సల్టేషన్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ మూని మీరు క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి లోలోకి వచ్చింది, బై సైడ్ ప్లాన్ చేసాం. మనం బై ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎలా అయినా తీసుకోవచ్చు. కొంతమంది వాల్యూమ్స్ వాడి తీసుకుంటారు, కొంతమంది ఇలా కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయిందని తీసుకుంటారు అనమాట. ఓకే, ఇక్కడ మనకు బై ఎంట్రీ అయిపోయింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది కదా. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇది ఒక సెల్లింగ్ జోన్ ఉంది. ఈ సెల్లింగ్ జోన్లో ప్రైస్ ఏం జరగవచ్చు, సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. కానీ చూడండి ప్రైస్ ఏం జరిగిందో, కరెక్ట్ ఇక్కడికి వచ్చిందా, ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అయింది అనమాట. ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ క్లోజ్ అయింది, తర్వాత ఫాల్ అయింది. అప్ ట్రెండ్ అని మార్కెట్ చెప్పింది మనకి. ఎలాగా, ఏదైతే సెల్లింగ్ జోన్ ఉందో ఆ సెల్లింగ్ బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయింది కదా. ఇప్పుడు అప్ ట్రెండ్ ప్రకారం ఏంటి చెప్పండి, మార్కెట్ హై లో హై కదా, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఈ హై క్రాస్ అయింది, తర్వాత ఫాల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా? ఇలా మనం అర్థం చేసుకొని ఈ లోలోకి వచ్చినప్పుడు మనం అలర్ట్ అవుతామండి. ఓకేనా? అలర్ట్ అయ్యి మన ఎంట్రీ సెటప్ వస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, బయింగ్ ఎంట్రీ. ఎందుకు, మార్కెట్ ట్రెండ్ మారింది కదా, అప్ సైడ్ అని మనకు చెప్పేసింది కదా, ఈ హై క్రాస్ అయింది కదా, అప్ సైడ్ అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ప్రైస్ కూడా చూడండి, ప్రైస్ ఆగిపోయింది. ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఇంత పెద్ద క్యాండిల్స్ ఫాలో అయ్యాయి, నెక్స్ట్ ఫాలో అవ్వచ్చు కదా, కానీ ఫాలో అవ్వలేదని మనకు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, తర్వాత ఇక్కడ మన జోన్ ఉంది, అక్కడ కాస్త స్లో అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయిందండి. ఓకే, మనం బయింగ్ జోన్ అనుకున్నాం, ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఈ హైలో సెల్లింగ్ జోన్ అనుకున్నాం, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. కానీ ప్రైస్ ఏం జరిగింది అంటే ఫాస్ట్గా వచ్చేసిందండి. అంటే వెంటనే వచ్చేసింది కదా, దొరకపోయి ఉండొచ్చు. మ్యాచ్ లాంటిది మనకి దొరకవు త్వరగా. కొంచెం ఇట్లా స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి. చిన్న స్టాప్ లాస్తో దొరకాలి కదా, చిన్న స్టాప్ లాస్తో మన ఎంట్రీ అనేది ఉండాలి. అందుకని మనం పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ అవుతాం. అంటే డైరెక్షన్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడే ఎంట్రీ తీసుకోం. ప్రైస్ ఎప్పుడైతే ఆగటం జరిగిద్దో అలాంటి చోట ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన రెసిస్టెన్స్ ఉంది కదా, 24,868 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయింది చూడండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది తీసుకుంటారండి, సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేయటం, అప్ సైడ్ బ్రేక్ అయితే బై సైడ్ ప్లాన్ చేయటం చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం అలా మనం రికమెండ్ చేయం. ఎందుకంటే ఒక్కోసారి ఏం జరిగిందంటే ఇలా బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్తాయి అనమాట. దానికంటే కూడా మనం జోన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవడం, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవడం చేస్తాం అనమాట. ఓకేనా? దాంతోపాటే ట్రెండ్ని కూడా ఐడెంటిఫై చేసుకొని ట్రెండ్ సైడ్ ఉంటాం మనం. ఓకే, మ్యాక్సిమం ఎంట్రీస్ అయితే మనకి ఎక్కువ రాలేదండి, ఓన్లీ 1 or 2 వచ్చే చూడండి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది కదా. ఒకవేళ సెల్ ఎంట్రీ వస్తే ఇక్కడ ఒకటి వచ్చి ఉండవచ్చు. ఈ డైరెక్షన్లో మనం ఎక్కడ కూడా ఎంట్రీ తీసుకోం కదా. అంటే ప్రైస్ మూవ్ అయిపోతుంది అనుకోండి ఫాస్ట్గా, అలాంటి చోట ఎంట్రీ తీసుకోవద్దు. ఏం జరిగిద్దంటే మనం ఎంట్రీ తీసుకోవాలి, మార్కెట్ ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ఎంట్రీ లాజిక్ అనేది ఉండాలి. ఓకేనా? ఎంట్రీ లాజిక్ ఉంటేనే మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మన ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. లేదనుకోండి ఎమోషనల్ అయిపోయి కొంచెం ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే, మనం రేపు అనేది మోదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఆల్రెడీ మనం చెప్పుకుంది, ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ అయింది, మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, లైట్గా రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ అప్ సైడే వచ్చింది. అంటే అప్ ట్రెండ్ ప్రకారం అదే కదా, అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ సేమ్ అదే జరిగింది, అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అప్ సైడ్ వెళ్ళింది.
ఓకే, అప్ ట్రెండ్లో మనం అందుకే లోలో బై చేయడానికి ట్రై చేస్తుంటాం అనమాట. ఇక్కడ గమనించిన వాళ్ళు ఏం జరిగింది, సింపుల్గా మార్కెట్ అప్ సైడ్ ఫాల్ అప్ సైడ్ వచ్చింది కాబట్టి హైలోనే క్లోజ్ అయింది కదా. ఓకే, మనకు క్లియర్గా అర్థమైంది కదా, మనం బుల్లిష్ సైడ్ ఉందామండి. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది మన వ్యూ అనమాట. పెరగవచ్చు, పెరిగేటప్పుడు మనం పెరిగే కల్లే ఉందాం, అప్పుడే మనం ట్రెండ్ వైపు ఉన్నట్లు అనమాట. ఓకేనా. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, మనం ఇంకా క్లియర్గా దాన్ని 5 మినిట్స్లో చూద్దాం. ఎక్కడెక్కడ ఎంట్రీలు రావచ్చు, ఎక్కడెక్కడ మన జోన్స్ ఉన్నాయి అనేది మనం 5 మినిట్స్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చాట్లోకి వచ్చామండి. వాళ్ళు జరిగిన దాన్ని మనం ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ నుంచి ఫాల్ అయ్యి రైట్గా అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి లో ఏది, పెద్ద లో ఎక్కడుంది, ఇంపార్టెంట్ జోన్ ఎక్కడుంది, ఇది అనమాట. ఇది ఒక బయింగ్ జోన్. ఇక్కడ నుంచే కదా బయింగ్ స్టార్ట్ అయింది మంచిగా, అందుకని మనకి ఇది ఒక బయింగ్ జోన్. నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, ఒక చిన్న బయింగ్ జోన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే అప్ సైడ్ వచ్చి కొంచెం స్లో అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది కదా, అందుకని ఇది ఒక బయింగ్ జోన్. మనం ఆల్రెడీ బై సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కదా, అందుకని మనం మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మనం బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి, 24,868 ఉందండి. ఓకేనా, ఈ జోన్లో మనకి బై ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. ఓకేనా. ఓకే, మన సపోర్ట్ జోన్ అయితే ఇక్కడ ఉంది కదా, మన రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఎంత, అది 25,284 ఉందండి. ఈ జోన్ దగ్గర మనకి మార్కెట్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, లైట్గా అప్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఆ జోన్ దగ్గరలో. ఓకే, ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఫాలో అయ్యింది కదా, ఇక్కడ మన సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు అండి. కానీ అలా తీసుకోకూడదు మనం, ఎందుకంటే ట్రెండ్తో పాటు మూవ్ అనుకోండి మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది, మంచిగా ఎక్కువసార్లు కరెక్ట్ అవుతాం మనం. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దాం, లోకి వస్తున్నప్పుడు బై సైడే ప్లాన్ చేద్దాం. హై బ్రేక్ ఏందనుకోండి అప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అలా ప్లాన్ చేద్దాం, అప్పుడు మనం ఎక్కువసార్లు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ అది క్లియర్గా ఎందుకు చూడండి, ఇది చిన్న జోన్ లాగింది కదా, ఇక్కడ న్యూట్రల్ ఓపెన్ అయితే మార్కెట్ లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లైట్గా ఫాలో అయ్యి ఇదిగోండి ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కంటే ముందే ఇక్కడ రావచ్చు. ఈ జోన్లో మనకి బై ఎంట్రీ దొరికితే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి, బ్రేక్ అయ్యి లోలో వస్తున్నా సరే మనకి ఇక్కడ ఉంది కదా, మంచి ఇంపార్టెంట్ జోన్ అనమాట ఇది. ఆల్రెడీ మన జోన్ కూడా ఉంది, ఇక్కడ 24,682 ఉందండి. ఈ జోన్లో మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. మనకి న్యూట్రల్ ఓపెన్ లో సైడ్ వస్తే ఇక్కడ మనం లోలో బై చేస్తున్నాం, ఇంకొద్ది కిందకి వచ్చినా సరే బై సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకేనా. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే కొద్దిగా వెయిట్ చేద్దాం, బై సైడ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ఉంది కదా, ఆల్రెడీ అక్కడ సెల్లింగ్ జోన్ అనమాట. ఇది కొంచెం రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే అప్ సైడ్ వెళ్ళి లైట్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తున్నప్పుడు ఈ జోన్లో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ మన వైపు ఉంటుంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం బై సైడే ఉందామండి. లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు హై బ్రేక్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా బై సైడ్ ప్లాన్ చేసే కంటే కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళనిచ్చి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగినా మనకు కన్ఫర్మేషన్ దొరికినట్లే కదా, అంటే ఆల్రెడీ బయర్స్ ఉన్నారో అర్థమవుతుంది, మళ్ళీ బయింగ్ వచ్చింది కాబట్టి లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓకే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి ఇంత బయింగ్లో చిన్న గ్యాప్ డౌన్ అయ్యి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదండి. హైలోకి వచ్చినప్పుడు మనం సెల్ చేయాల్సిన అవసరం లేదు, హై వస్తుంది అనుకోండి సెల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. హై వెళ్ళి లోకి వస్తుంటుంది, మళ్ళీ అప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. లేదా లో వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే అక్కడ ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గరలో ఎక్కడ కింద ఓపెన్ అయితే హై గ్యాప్ డౌన్ జరిగితే మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ దాకా ప్రైస్ వచ్చిందంటే ఏదైతే ఈ బయింగ్ ప్రెజర్ క్రియేట్ అయిందో అది మొత్తం ఫెయిల్ అయినట్టు మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈసారి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా. లోలు బ్రేక్ అవుతున్నా సరే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఓన్లీ ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడే, ఈ లెవెల్ ఉంది కదా హై గ్యాప్ డౌన్ జరిగి లెవెల్ బ్రేక్ అయ్యి కిందకు వస్తేనే హైలో మనం సెల్ చేస్తాం, లోల్ బ్రేక్ అవుతున్నప్పుడు కూడా సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా. ఓకే మనకి ఇక్కడ ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, మనకి ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి మనం బై సైడే ప్లాన్ చేస్తామండి. ఓకేనా. బై సైడే ప్లాన్ చేసుకుంటాం, లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేస్తాం. ఓన్లీ ఈ లెవెల్ చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఆలోచించాలి, థింక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే లేదనుకోండి మ్యాక్సిమం బై సైడే మనకి మంచి ఎంట్రీలు దొరుకుతాయి. మార్కెట్ మీద ఇంకా మంచి నాలెడ్జ్ మీరు బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ పోదామండి. ఓకే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చాట్లోకి వచ్చామండి. ఓకే ఆల్రెడీ మనం మొన్ననే చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే కదా బయింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ మనం ఆగింది కాబట్టి ప్రైజు. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ బయింగ్ జోన్ కాబట్టి ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది, బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ లోలో అని చెప్పుకున్నామండి. ఓకేనా. ఇదిగోండి కరెక్ట్ జోన్ అదే జోన్లోకి వచ్చింది, బయింగ్ ఎంట్రీ వచ్చి మనకి అప్ సైడ్ అనేది వెళ్ళింది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కాస్త వీక్ ఉందండి, అంటే బుల్లిషే, రెండు బుల్లిషే, కానీ నిఫ్టీ కొంచెం అగ్రెసివ్గా ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీతో పోల్చితే. ఓకే ఇక్కడ గమనించండి
ఆల్రెడీ మనకి ఈ జోన్ ఉందండి 55,452 ఉంది కదా, ఈ లెవెల్లో ఆల్రెడీ మనకి మంచి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇంతకుముందు కూడా ప్రైస్ ఇక్కడ ఆగింది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం కొంచెం బెటర్ ప్రాబిలిటీ కోసం. ఓకే, మార్కెట్ ఇంకా రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ, ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ ఈ హై బ్రేక్ అయితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీకి. దేనికంటే ప్రాబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయింది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, లో బ్రేక్ అయింది అనుకోండి, లోలోకి రానివ్వండి ప్రైజ్ని, లోలోకి రానిచ్చి కరెక్ట్గా మన సపోర్ట్ ఉంది కదా 55,076 ఉందండి, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చండి. ఎలాగా, ఆల్రెడీ ట్రెండ్ బుల్లిషే కదా, అప్ సైడ్ వచ్చింది కదా, ఈసారి లోలోకి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఈ జోన్లో మనం బై సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, బై సైడే ఉందామండి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అప్ సైడ్ వస్తుంది కదా, లోలోకి వచ్చినా సరే బయర్సే ఉంటారు అనమాట అగ్రెసివ్గా, లోలో దొరుకుతుందని బై చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి మనం బై సైడే ఆలోచిద్దాం. ఓకేనా, ఫాల్ అవుతున్నా మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితేనే మనం కొంచెం ఆలోచించాలి. అయినా సరే ఇక్కడ ఉంది మనకి, ఈ లెవెల్ ఉంది ఇంపార్టెంటే, ఈ జోన్ ఇంపార్టెంటే కదా, ఈ జోన్ ఉంది, హై గ్యాప్ డౌన్ అయితే లోలో బై చేయొచ్చు, హై వెళ్ళింది అనుకోండి సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ లెవెల్కి ఈ దగ్గరలో ఎక్కడ ఓపెన్ అయితే అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, హైలో సెల్లింగ్ చేయొచ్చు, లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ అప్ సైడ్ వచ్చినా, లేదు లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా మనం లోలోకి వస్తే బై సైడే ప్లాన్ చేస్తామండి. ఓకేనా, ఎందుకంటే మన ట్రెండ్తో పాటు మూవ్ అవుతాం ఇంకంతే. లేదు మార్కెట్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి 55,947 ఉందండి, ఈ లెవెల్లో వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై కదా, బ్యాంక్ నిఫ్టీకి ఇది ఆల్ టైమ్ హై దగ్గరగా, అందుకని మనం ఇక్కడ ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. లేదు సెల్ ఎంట్రీ వద్దనుకుంటే లోలోకి రానివ్వండి ప్రైజ్ని, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, అది ఎవరి ఇష్టం వాళ్ళదండి, చేయొచ్చు చేయకుండా ఉండొచ్చు. ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది మనకి, బై సైడే కనిపిస్తుంది, రెండు బుల్లిషే కాబట్టి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మనం బై సైడ్ ఉండటం అంటే ఏంటంటే ప్రైస్ పెరుగుతూ ఉంటే బై చేయమని కాదు, పెరిగి లోలోకి వస్తుంటుంది కదా, ఇలాగా అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు, అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం, అలా అనమాట. ఒక బయ్యర్గా మనం ఆలోచించాలి. బయ్యర్ అంటే ఎవరు, బై చేయాలంటే మనం ఏం చేయాలి, తక్కువలో బై చేయడానికి ట్రై చేయాలి. సెల్లర్ అంటే హైలోకి వెళ్ళాక సెల్ చేయడానికి ట్రై చేయాలి, అదనమాట. ఆ సైకాలజీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.